ప్రస్తుతం వరంగల్ ముత్తోజిపేటలో ఉద్వేగభరితమైన వాతావరణం కనిపిస్తోంది. ఒక టెన్షన్ సిచ్యువేషన్. నర్సంపేట డిపోకి శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. అయితే పోలీసులు వద్దని వారిస్తున్నారు. నర్సంపేట బస్టాండ్ దగ్గరే కడసారి నివాళి అర్పించాలని భావిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులకి న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. డెడ్ బాడీ తరలించే ప్రయత్నాల్ని పోలీసులు ప్రస్తుతం అడ్డుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, దానికి అపాయింట్ డేని ఇప్పుడే నిర్ణయించాలని కార్మికులు పట్టుపట్టారు. కాసేపట్లో ముత్తోజిపేటకి విపక్ష నేతలు కూడా చేరుకోబోతున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, ఏంటి అక్కడ పరిస్థితి? ఆర్టీసీ కార్మికులేమో డిపోకి తీసుకువెళతాము మృతదేహం అంటున్నారు. పోలీసులు ఎందుకు వారిస్తున్నారు, వద్దు అని చెప్తున్నారు? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? కుటుంబ సభ్యులు, బంధువులు ఏమంటున్నారు? శంకర్ గౌడ్కు కడసారి నివాళులు ఖచ్చితంగా నర్సంపేట బస్టాండ్ ఆవరణలోనే అర్పించాలని చెప్పి ఆర్టీసీ కార్మిక లోకం డిమాండ్ చేస్తుంది. ఇంకొక వైపు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి డెడ్ బాడీని కదిలించే ప్రసక్తి లేదని చెప్పి పోలీసులు కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ ఇంకోవైపు పోలీసులకు మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటివరకైతే ఇంకా అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా కుటుంబ సభ్యులు స్టార్ట్ చేయలేదు. ఇక్కడైతే ఆ అంబులెన్స్ నుంచి దించినటువంటి స్ట్రెచర్ పైనే ఇప్పటికీ ఆ డెడ్ బాడీని అదేవిధంగా ఉంచారు ఆర్టీసీ కార్మికులు. ఖచ్చితంగా ఎందుకంటే 21 సంవత్సరాల పాటు శంకర్ గౌడ్ నర్సంపేట డిపోలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ డ్రైవర్గా ఆయన శేష జీవితం మొత్తం ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. కాబట్టి కడసారి ఆయనకు ఎక్కడైతే నిన్న ఆత్మహత్యకు యత్నించాడో, పెట్రోల్ పోసుకొని బలిదానానికి పాల్పడ్డాడో ఆ ప్రాంతంలో కడసారి ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పి వారంతా కోరుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ప్రాధాయపడుతున్నారు. కడసారి ఆయనకు నర్సంపేట డిపోకు ఒకసారి తీసుకువెళ్ళి ఆయనకు నివాళులు అర్పించే అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ జేఏసీ అంతా ఇక్కడికి చేరుకొని పోలీసులతో వాళ్ళంతా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఒప్పుకోవడం లేదు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ శంకర్ గౌడ్ కొడుకున్నారు. చెప్పండి, ఇప్పుడు కార్మికులు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరేం కోరుతున్నారండి? బయటికి పంపేలా కోరుతున్నారు. డిపోకి పంపేయాలి 10 years అని చెప్తున్నా వాళ్ళకు. వాళ్ళ ఇంటర్ ఎలా ఏం ప్రాబ్లమ్స్ అని చెప్తాను. నాకు 10 years బయటికి పోవాలి. కార్మికుల గురించే వాళ్ళు ఫైట్ చేసింది కదా డాడీ, వాళ్ళ గురించే కదా. 10 years అయితే ఏమవుతుంది? సో కుటుంబ సభ్యులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. కడసారి తన తండ్రిని బస్టాండ్కు తీసుకువెళ్ళి అక్కడ నివాళులు అర్పించాలని చెప్పి కోరుతున్నారు. అక్కడికి తీసుకువెళ్తేనే ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పి కోరుతున్నారు. ఇంకొక వైపు ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఇక్కడికక్కడే హౌస్ అరెస్టులు, మార్గ మధ్యంలో అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రామ్నగర్లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించినారు. ఉదయమే ఇక్కడికి చేరుకోవడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసులు ఆయనని గృహ నిర్బంధం చేశారు. ఇంకోవైపు ఆరు రమేష్, ఇంకోవైపు దాసే వినయ్ భాస్కర్ కూడా గృహ నిర్బంధం చేశారు. నన్నపల్లి నరేందర్ కూడా గృహ నిర్బంధం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులతో నచ్చజెప్పి ఇక్కడి నుంచి డెడ్ బాడీని నర్సంపేట బస్టాండ్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకుని పోలీసులను నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక, ఆర్టీసీ కార్మికుల కోరిక కడసారి ఆయనను ఇక్కడి నుండి తీసుకువెళ్ళి కడసారి ఆయనకు నివాళులు అర్పించాలి, హన్మకొండ నర్సంపేట బస్టాండ్కు తీసుకువెళ్ళాలని, కడసారి ఆయన కోరిక నెరవేర్చాలని చెప్పి డిమాండ్ వాళ్ళంతా చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఖచ్చితంగా మళ్ళీ లా అండ్ ఆర్డర్ వస్తుంది. అక్కడ రాజకీయ పార్టీలు, కార్మికులంతా అక్కడికి చేరుకొని గొడవలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితి అదుపు తప్పుతుందని చెప్పి వారంతా కోరుతున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సో ఇక్కడ కార్మిక లోకం అంతా ఇక్కడికి ముత్తోజిపేటకు చేరుకొని వారంతా నిరసన తెలుపుతున్నారు. ఇంకోవైపు వారితో పోలీసులు కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం కడసారి శంకర్ గౌడ్కు నివాళులర్పించే అవకాశం కల్పించాలని చెప్పి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులతో విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఒకవైపు నర్సంపేట బల్లంపల్లి ప్రధాన రహదారి పైన ఆర్టీసీ కార్మికులంతా బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు కూడా పూర్తిగా స్తంభింపచేశారు. ఎవరు కూడా రాజకీయ పార్టీలు ఎవరిని అనుమతించకుండా కేవలం ఆయన ఒక్క డెడ్ బాడీని అయినా నర్సంపేట డిపో వరకు అనుమతించాలి. నర్సంపేట బస్టాండ్లో ఆయనకు కడసారి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలని చెప్పి వారంతా ప్రాధాయపడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇక్కడి నుండి డెడ్ బాడీని తీసుకువెళ్తే లా అండ్ ఆర్డర్ వస్తుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీంతో ఇక్కడ
ఉద్వేగభరిత వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా తన తండ్రికి చివరిసారి డిపోకు తీసుకువెళ్ళి ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలని చెప్పి ప్రాధాయపడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితులను ఒప్పుకునే ప్రసక్తే లేదే అంటున్నారు. ఇక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వారిని నచ్చజెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి డెడ్ బాడీని తీసుకెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. ఇక పెద్ద ఎత్తున ఆర్టీసీ జేఏసీ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వారంతా చేరుకొని శంకర్ గౌడ్ డెడ్ బాడీని ఇక్కడ నుంచి నర్సంపేట బస్టాండ్కు తీసుకువెళ్ళి ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పి కోరుతున్నారు. పోలీసులు ఇక్కడికి చూస్తున్న వివిధ ప్రాంతాల నుంచి చేరుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు కట్టడి చేసి వారందరినీ ముందస్తుగా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తోపులాట చోటు చేసుకుంటుంది. ఇక్కడికి చేరుకుంటున్నటువంటి వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పోలీసులకు ఆ విధంగా ఆర్టీసీ జేఏసీ నాయకులకు మధ్య తోపులాట. అక్కడ ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇక్కడికి వస్తున్న క్రమంలో పోలీసులు వారిని కట్టడి చేస్తున్నారు. దీంతో ఇక్కడ ముత్తోజిపేట గ్రామంలో శంకర్ గౌడ్ అంతిమ సంస్కారాల సందర్భంగా ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడికి చేరుకున్నటువంటి ఆర్టీసీ జేఏసీ అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో ముత్తోజిపేట గ్రామం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి వేదికగా మారింది. శంకర్ గౌడ్ అంతిమ సంస్కారాలు ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇక్కడికి చేరుకుంటున్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అంతిమ సంస్కారాలు ఖచ్చితంగా శంకర్ గౌడ్ డెడ్ బాడీని ఇక్కడ నుండి తీసుకెళ్లి నర్సంపేట బస్టాండ్ వద్ద అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాతే ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తాం, అక్కడ నివాళులు అర్పించిన తర్వాతే ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇక్కడ చెప్పండి, ఏంటి డిమాండ్ చేస్తున్నారు మీరు? శంకర్ గౌడ్ గారి మరణ వార్త అందరి హృదయాలను కలిచివేసి ప్రతినిత్యం వందల కిలోమీటర్ల పాటు ప్రయాణించి వందలాది మంది ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేటువంటి శంకర్ గౌడ్ గారు వారు న్యాయం కోసం పోరాడుతూ ఈరోజు తిరిగి రాని లోకానికి వెళ్తే కనీసం వారి పార్థివ దేహాన్నైనా బస్టాండ్ సమీపంలోకి ఆ డిపో దగ్గర తీసుకెళ్తామంటే కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంత విజ్ఞప్తి చేసినా కూడా పోలీసులు ఇక్కడ వందలాది మందిగా చేరుకొని ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా అందరికీ ఆర్టీసీ కార్మికులందరినీ అరెస్ట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇతర పార్టీల కార్యకర్తలను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆయన చివరి